హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. నేను చెల్లి సేమ్ టు సేమ్ ఉన్నాం కదా. అసలు యాక్చువల్గా అనుకోలేదు, బట్ చూసుకోకుండా బయటకు వచ్చాక చూసుకుంటే ఇద్దరు డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యాయన్నమాట. ఇది యాక్చువల్గా నాది కాదు, మా అమ్మాయిది. సో కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఇవాళ ఆఫ్టర్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బ్లాగ్ అంతా ఇవాళ వీడియోలో మీరు చూస్తారు. అండ్ ఒక ఇంపార్టెంట్ కాల్అవుట్ కూడా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇదేంటంటే మియాపూర్ కాదు, అమీన్పూర్కి వెళ్తున్నాము. మనకి వారాహి పూజ అయిపోయిన తర్వాత 9 రోజులు చేసుకున్న పూజ ఏదైతే మనం ఉపయోగించిన పువ్వులు ఉంటాయి కదండి, అవి కానీ అమ్మవారి పటము ఇవన్నీ కూడా మనము ఉద్వాసం చెప్పేసిన తర్వాత తీసేస్తాం కాబట్టి అవి చెరువులో వేసేయడానికి వెళ్తున్నాం అనమాట. మనము వినాయక చవితి అప్పుడు నిమజ్జనం ఉంటారు చూడండి, ఇక సిమిలర్ టు అదే అనుకోవచ్చు. మాకు కొండాపూర్లో అక్కడెక్కడ నియర్ బై చిన్న చిన్న గుంటలు చెరువులు అలాగా ఎందుకులే అని చెప్పి ఇదైతే నీట్గా ఉంటుంది, అమీన్పూరిలో ఉన్న చెరువు. సో ఇక్కడ మనం వేసినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదులే, బాగుంటుంది కదా అన్నట్టుగా ఇటు కొంచెం మాకు కొంచెం పని కూడా ఉంది. సో ఆ పని కోసము అలాగే ఈ పని రెండు అయిపోతాయని చెప్పేసి తీసుకుని వచ్చామండి. ఇక్కడ క్లైమేట్ అయితే ఆ రోజు నిజంగా పర్టికులర్గా వర్షం పడట్లేదు, కానీ వర్షం పడేలాగా ఉండి చాలా చల్లగా క్లౌడీగా అసలు ఎంత బాగా అనిపించిందంటే క్లైమేట్ చాలా బాగుంది. ఎలా జరిగింది ఏంటి మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఈరోజు మనకేంటంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది 20 నుండి 21 జూలై వరకు అయితే లైవ్ ఉంటుందండి. సో మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే తీసుకోవాలంటే 50-80% ఆఫ్ ఉంటుంది. 1500+ టాప్ బ్రాండ్స్ మీద సేమ్ డే డెలివరీ ఉంటుంది. మనకి 4 lakhs+ స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హ్యాపీగా నేను తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా చూపిస్తానని, సో అవి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ప్లమ్ది గ్రీన్ టీ జెల్ లాంటివి తీసుకున్నాను. నాకు ఆయిలీగా ఉండేవాటికంటే చర్మంలో ఇంకిపోయేవి ఎక్కువగా చూస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఫాక్స్టైల్ వాళ్ళది, ఇది కూడా గ్రీన్ టీ జెల్లేనండి. సో అదొకటి ఇదొకటి రెండు స్కిన్ కేర్ రిలేటెడ్గా తీసుకున్నాను, మేకప్ రిలేటెడ్ కాదు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఇప్పుడు ఈ ప్రైమ్ డే సేల్ 20-21 జూలై ఉంటుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. గ్రీన్ టీ అనేది మనకి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్కి బాగుంటుంది అని చెప్పేసి ఆ వేరియంట్ తీసుకున్నాను. ఇది పర్టికులర్గా మా తేజేష్ యొక్క ఫేవరెట్ అనమాట. తను స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఇది ఇంట్లో ఉందని చెప్పేసి ఇస్తే యూజ్ చేశాడు. తన స్కిన్కి ఇది బాగా అనిపించింది అని చెప్పేసి అడిగాడని తన హాస్టల్ నుంచి మళ్ళీ హాలిడేస్కి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పేసి తన కోసం ఇది మామార్త్ ముల్తానీ మిట్టి ఫేస్ వాష్, తనకి చాలా రిఫ్రెషింగ్గా బాగుందని చెప్పేసి అదే కావాలని అడిగాడు. అండ్ ఇది ఇంకోటి వచ్చేసి కామా ఆయుర్వేద్ వాళ్ళది, నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కాటుకు అది పెట్టుకున్నప్పుడు మనం ఎంత సోప్తో వాష్ చేసుకున్నా అస్సలు పోదండి, మొత్తం కళ్ళ చుట్టూరా డార్క్ సర్కిల్స్ వచ్చినట్టుగా అయిపోతుంది. సో కొంచెం మంచి ఆయిల్ మనం కళ్ళల్లో రుద్దుకుంటాం కాబట్టి మంచి బ్రాండ్ తెచ్చుకున్నాను. అది ఒక డ్రాప్ వేసుకుని కాస్త రుద్దేశామంటే కాటుకంతా ఈజీగా పోతుంది. అండ్ మీరు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పండుగలు ఇంకా ముందు ముందు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క O3 ప్రొఫెషనల్ వాళ్ళది రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇచ్చేటటువంటి ఈ యొక్క ఫేషియల్ది హ్యాపీగా సెట్ ఉంటుందండి. కంప్లీట్ స్టెప్స్ అన్నీ వెనకాలే ఉంటాయి. చూసుకుని దీంట్లో ఉన్నవన్నీ కూడా మీరు చేసుకోవాలి అంటే యూస్ చేసుకోవచ్చు. మనం పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయకుండా ఇవన్నీ ప్రోడక్ట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. మీకు వీటికి సంబంధించినవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే ఆ లింక్స్ ద్వారా ఈ ప్రైమ్ డే సేల్ అనేది మిస్ అవ్వకుండా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. ఇంకా నేను ఇదే అయితే క్లిప్పింగ్ మీకు హైదరాబాద్ వచ్చిన తర్వాత షూట్ చేసింది, బట్ కాల్అవుట్ మీకు ఇప్పుడు చెప్తే సేల్ టైంకి యూజ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను నేను. అప్పుడు షూట్ చేసిన క్లిప్పింగ్ మీతో షేర్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఉన్న బ్లాగ్ అనేది మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఎప్పటికీ మేము రోడ్డు దాటుతున్నా ఎక్కడికి వెళ్తున్నా మేము సేఫ్గా వచ్చామనేంత వరకు పట్టుకొని అక్కడ చూస్తూనే ఉండరా, వాళ్ళు పెద్ద అయిపోయారులే వస్తారులే అని మాత్రం వదిలేరు. సో వెనకాలే ఉండి చూసుకుంటూ ఉంటారనమాట. కొంచెం అక్కడ వాళ్ళు మట్టి తీసింది తడిసి వర్షానికి బురదగా ఉందనమాట, జారుతుందేమో అని చెప్పేసి మేమిద్దరం సేఫ్గా ఆ గట్టు దాటి వదులుకు వచ్చే వరకు హెల్ప్ చేశారు. అండ్ మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడైతే వచ్చాము, వాటర్ ఎంత ప్యూర్గా, క్లైమేట్ ఎంత హాయిగా, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా చెల్లి వాళ్ళు పంతులు గారు చెప్పారు, అందుకని ఏ రోజు ఆ రోజు తీసి ఒక కవర్లో మెయింటైన్ చేసుకున్నారు పక్కన పెట్టుకొని. ఇంక ఇప్పుడు అవైతే మనము నిమజ్జనం చేసేస్తామన్నమాట. సో చూస్తూ ఉండండి.
ఇంకా ఎవరి నమ్మకం వారిదండి. ఎందుకంటే ఈ అమ్మవారు ప్రత్యేకంగా చాలా మనం కేర్‌ఫుల్‌గా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలనమాట. సో, మనకేమి అంత ప్రత్యేకమైన సెపరేట్ పూజ గది అలా లేదు. మనం వంట చేస్తూ ఎలా ఉన్నా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము. ఇంట్లో పిల్లలు కానీ అంటే పంతులు గారు చెప్పారు. మనకి ఆ 5 రోజులు చూపు మాత్రం అమ్మది వాళ్ళ మీద పడకూడదని. అంత జాగ్రత్త తీసుకోవడం కష్టం కాబట్టి మరి ఆల్టర్‌నేటివ్ ఏంటండి అని అడిగితే, ఇలాగ చేసుకోండి ఇబ్బందేం లేదు. లేదంటే గుళ్ళో అయినా ఇవ్వచ్చు అని చెప్పారు. ఇంక మేము ఇక్కడికొచ్చాం కదా అని చెప్పేసేసి పారే నీటిలో అయినా వదిలేయొచ్చు అని చెప్పారని అక్కడ వదిలేసామండి. ఎందుకంటే మనం సేఫ్‌గా ఉండాలి. అలాగే మన ఇంటికి మనకు అడ్డం లేదు కదా అని చెప్పేసి కాకుండా, ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కాబట్టి, మనం ప్రసన్నంగా ఉండే దేవతల్ని నిత్యం పూజించుకుంటే ఇబ్బంది లేదు. సో, అది కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటారు గదా! సో, తనకి ఇబ్బందవుతుందని చెప్పడం వల్ల మేమైతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. అండ్ నేను, మా చెల్లి ఎక్కడికొచ్చామంటే మేమిక్కడ అమీన్‌పూరి దగ్గర ఒక ప్లాట్ అయితే చూస్తున్నామండి. సో, ఆ ప్లాట్ దగ్గరకొచ్చి చూస్తున్నా. పక్కన ఏరియా అంతా ఎట్లా ఉంది, ఏంటి అనేది చెక్ చేస్తున్నాము. మొత్తం వర్షం పడడం వల్ల అండ్ ఆ పక్కన కట్టిన అపార్ట్‌మెంట్ వాళ్ళు మొత్తం రాళ్ళంతా అక్కడేసేశారు. సో, ఈ అమీన్‌పూరి ప్లాట్ అయితే చూడ్డానికొచ్చాము. మొత్తం చెట్లతోటి నిండిపోయింది స్థలమంతా. ఇక్కడ కాసేపు చూసిన తర్వాత కొంచెం అవతలకి చిన్న పార్క్ లాగుంది. శాంతి శ్రీనగర ఏదో ఉంది. ఆ బ్యాక్ సైడే ఒక శివాలయం నిర్మిస్తున్నారు. ఆ వెనకాలే శ్రీ చైతన్య వాళ్ళ కాలేజ్ అది కూడా ఉంది అని చెప్పారు. సో, ఇక్కడ చిన్న పార్క్ ఉంటే కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా హస్బెండ్, మా మరిది వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి మేము 10 నిమిషాలు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి వచ్చాము. ఉయ్యాలనేది చూస్తే మనం వయసు ఎంతున్నా గూడా మనకి చిన్నతనంలో ఎంజాయ్ చేసిన అదొక మంచి ఇష్టమైన ఆట కాబట్టి నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంక నేను మా చెల్లిని అడిగాను. కొంచెం నన్ను వీడియో తీయి హాయిగా అనిపిస్తుందండి. చల్లగా ఉందండి. పార్క్‌లో అయితే ఇంకా హాయిగా అనిపించింది. ఎందుకంటే మనం ఊగుతుంటే చల్లటి గాలొస్తది గదా! సో, బాగా ఎంజాయ్ చేశాను. ఈ పక్కన ఇంకా చిన్న చిన్నవి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి సాయంత్రానికి పెద్దదేం గాదు చిన్నది అంతే. కాపోతే 2 చిన్న చిన్న ఉయ్యాలలు పెట్టారు. ఇంకా మా చెల్లి నేను ఇలాగ ఊగుతూ ఉంటే కాస్త వీడియో క్లిప్పింగ్ తీసిందనమాట. సో, మీరు గూడా ఇలాగే చేస్తారా? నాకు గుర్తుండి మేము శ్రీకాళహస్తి ఎళ్ళినప్పుడు కూడా అక్కడ ఉయ్యాలుంటే కాసేపు ఖచ్చితంగా ఉన్న చోటైతే వెళ్తాను. ఎందుకంటే మరీ ఓవర్ వెయిట్ కాదు కాబట్టి కొద్దిగా ధైర్యం చేస్తాను. వెయిట్ ఉంటే భయపడాల్సొచ్చిద్ది గానీ. ఇంకా అక్కడ చూసుకొని వచ్చిన తర్వాత ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి భోజనం చేసుకొని మళ్ళీ ఇంకొక పనుంది బయటికెళ్ళాల్సింది. సో, అక్కడికి వెళ్ళడం కోసం మళ్ళీ వచ్చామనమాట. ఎందుకంటే మనకి భోజనం అయిపోతే మళ్ళీ ఎంతసేపైనా నైట్ వరకు పనులు చూసుకోవచ్చు కదా! ఇక్కడ దారిలో వచ్చేటప్పుడు నర్సరీ కనిపిస్తే ఇంకా కొన్ని మొక్కలు పెట్టడానికి మట్టి అది కావాలి అనేసి ఎప్పుడో అడిగారంట మమ్మీ. సో, డ్యాడీ గుర్తుపెట్టుకొని సరే మట్టి ఉంది కదా తీసుకుందాం అనంటే, ఇక చెల్లి కూడా మట్టి ఉంది మనం తీసుకెళ్దామనంటే ఇక్కడ ఆగాము. నర్సరీ పక్క నుంచి చూస్తే రోడ్డు పక్కన ఏం పెద్దగా అనిపించలేదు. లోపలికి వెళ్తే చాలా మొక్కలున్నాయండి. ఇది అమీన్‌పూర్ నుంచి రిటర్న్ మనం కొండాపూర్ వెళ్ళే వయా రోడ్ ఎక్కడ ఆగామో నాకైతే పర్టిక్యులర్‌గా తెలీదు. కానీ ఒక చోట మాత్రం అదేదో బద్ ఒక అభయాంజనేయ స్వామి ఏదో స్వామివారి గుడి బ్యాక్ సైడ్ ఉందనమాట. ఇదేమో రోడ్డు సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం మనం ఆర్గనైజ్ చేసుకునే ప్లాంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే సైడ్ బై సైడ్ పెట్టుకునేవి, స్టెప్స్ లాగా ఉండే కొన్ని ఉంటాయి కదా! అలాంటివి కూడా చేసి చక్కగా మనకి రోడ్ పక్కన పెట్టారు. ఎవరైనా బాల్కనీస్‌లో ఆర్గనైజ్ చేసుకోవడానికి బావుంటాయి. అండ్ పువ్వులు కొంచెం క్లైమేట్ బావుంది కదా! హైదరాబాద్ వాతావరణం చల్లగా ఉంటే మొక్కలు మాత్రం ఇక నిగనిగలాడుతూ ఉంటాయన్నమాట. ఆ వేడి ఉండదు కదా! ఇంక కొంచెం సేపు అక్కడున్న పువ్వులు అవన్నీ కూడా చూసి షూట్ అయితే చేసుకున్నాను. ఇంక తర్వాత బత్తాయి మొక్క ఒకటి తీసుకున్నారు డ్యాడీ. సరే తీసుకెళ్దాం అని చెప్పేసని. ఇగోండి నేను చెప్పిన ప్లాంటర్స్ ఇవే. అండ్ ఇవి చిన్న చిన్నవి వీటినేమంటారు హైడ్రోపోనిక్స్ కాదు. ఏమో నాకైతే గుర్తురాట్లా. చిన్న మొక్కలుంటాయి చూడండి. వాటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు పేరు టైంకైతే వాయిస్ ఓవర్ ఇచ్చే టైం గుర్తు రావట్లేదు. ఇంకిక్కడ ఒక 10, 15 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఇంకేమైనా మొక్కలున్నాయా చూద్దాం అని చెప్పేసి చూశాను. మా వారికి స్టార్టింగ్‌లో మీకు ఒక రెడ్ ఫ్లవర్ చూపించాను చూడండి. అది పాకే మొక్కలాగా పెరుగుతదంట. అది తీసుకుందాం అన్నారు కానీ మేము ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. ఇక్కడ సన్‌లైట్ రానిదే చెట్లు మంచిగా పెరగవు కదా! వద్దులే ఎందుకు ఇంత దూరం నుంచి అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు.
అండ్ ఇంకా వాళ్ళు అవన్నీ తీసుకుని ఏవి ఉన్నాయని చెక్ చేసుకుని ఉంటే మన పని ఏముంది యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా అసలు అక్కడ ఏమున్నాయి ఏంటి అందరికి చూపించాలి కదా. సో నా పనిలో నేనున్నాను, వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ తామర చెట్టు అనుకుంటా చిన్న పాట్లో పెట్టేసి ఉంచారు. అండ్ కొన్ని పాట్స్ అన్ని రకాలు ఉన్నాయి. నర్సరీకి వస్తే ఆబ్వియస్గా అన్నీ దొరుకుతాయి కదా. సో ఇక్కడ లాస్ట్కి వచ్చాక మొత్తం గులాబీ సెక్షన్ ఉంది. అండ్ ఆ చివరి వచ్చేసి అంతా మందార పూలు. ఒంటరిక మందారం మనకి హెయిర్కి చాలా మంచిది. మేమైతే తెచ్చి పెట్టుకున్నది చెట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా బతికింది. నాకైతే దండిగా కావాల్సినన్ని పువ్వులు రోజు వచ్చినవి దేవుడికి వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి చక్కగా డ్రై చేసి పెడుతున్నారు. అదిగోండి నేను చెప్పాను కదా టెంపుల్, అదేదో బ్యాక్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి అని ఏదో సంథింగ్ రాసి ఉంది. సో ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసుకొని కావాల్సిన మట్టి ఒక బస్తా 100 రూపాయలు ఏమో అన్నారు. సో 2 బస్తాలు మట్టి, ఒక దానిమ్మ మొక్క తీసుకొని ఇంకా అంతా అయిపోయాక నేను కొంచెం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందామని చెప్పేసి ఆ మొక్కలు ఉన్నాయి. వాళ్ళు అప్పటికే ఆల్రెడీ కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. రా అని పిలుస్తున్నారు, కానీ నేను కొంచెం చిన్న ఇమేజ్ తీసుకుందాము, బ్యాక్గ్రౌండ్ లాగా బాగున్నాయి మొక్కలు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ రోడ్డు మీద అందరూ చూస్తూ ఉన్నప్పుడు, పక్కన మనకు తెలియని వాళ్ళందరూ ఉన్నప్పుడు కెమెరా పట్టుకొని వీడియో షూట్ చేయడం అసలు చాలా కష్టం అండి. అండ్ ఈ మొక్క తెలుసా మీకు? ఈ ఫ్లవర్ ఏంటి అనేది తెలిస్తే కామెంట్లో చేయండి. అది తీసుకుందామా అనుకున్నాం, కానీ ఎందుకులే మళ్ళీ వద్దని చెప్పేసి వదిలేశాను. కాకపోతే చూపించాను అంతే. అండ్ ఇంక ఇంటికి వచ్చి తర్వాత కూర్చొని ఇగో పని చేసుకుంటూ ఉన్నాం. నేను, మమ్మీ, చెల్లి ముగ్గురం కలిసి కూర్చొని మనకి 9 రోజులు ప్లస్ ఆ 9వ రోజు కూడా చాలా కొబ్బరికాయలు కొట్టించారు. ఆల్మోస్ట్ 5 పైనే 5, 6, 7 కొట్టామన్నమాట. అవన్నీ ఉన్నాయి. మళ్ళీ అవి సరిగ్గా ఎండక పాడైపోయి ప్రసాదం కింద మనం పూజలో కొట్టినాయి కదా, సో పాడైపోతాయని చెప్పేసి నేను అన్నాను మా చెల్లితోటి, ఇవన్నీ ఇలాగ పెడితే పాడైపోతాయి, పద కబుర్లు చెప్పుకుంటూ ఇవన్నీ ఇలాగ చేసేది. ఏదైనా పని కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేస్తే ఆ కష్టమే అనిపించదు. అందుకే నేను పొలాల్లో పనులు చేసేవాళ్ళు అంత కష్టం తెలియకుండా హాయిగా ఆడుతూ పాడుతూ చేసేస్తారేమో మరి. ఇంకా నేను తనతో ఏం చెప్పానంటే, పద ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఎందుకు, ఆ చిప్పల సంగతి చూద్దామని చెప్పి, ఎప్పుడైనా తెచ్చుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో బంకలాగా రాకుండా స్టోర్ చేసుకోవాలంటే ఒకసారి కడగాలండి. పైన శుభ్రంగా కడిగి గట్టిగా పొడి బట్టతోటి నీట్గా తుడిచేయాలి, డ్రైగా ఉండాలి. అప్పుడు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మీరు ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అవి గట్టిగా అయ్యి ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసేసి నీళ్ళల్లో వేస్తే మనకి సాఫ్ట్గా అవుతాయి. చట్నీస్లో కానీ ఇంకా మనం పచ్చి కొబ్బరి వాడే ఏ రెసిపీస్లోకైనా వాడుకోవచ్చు. చేద్దాం అని చెప్పి బయట పెట్టామనుకోండి, ఈ లోపల అవి రంగు మారుతాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మారిన కలర్ ఇంకా ఎరుపుగా మారి మనకి చూడంగానే వాడుకోవాలి అన్నట్టుగా అనిపించవు. అంతకుముందు అలాగా చాలా చిప్పలు వేస్ట్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పాను. ఇక మా అమ్మాయి చూడండి నా జుట్టుకి ఎలా గేమ్ ఆడుతుందో కెమెరా పట్టుకొని. షూటింగ్ తనవే అనమాట చేస్తుంది మా ఇద్దరిని. మమ్మీ కూడా ఎదురుగా కూర్చోంటే మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటా ఇక మొత్తం అన్నీ ఆల్రెడీ కలసాల మీద పెట్టిన ఎండు కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అవి కొట్టిన కొబ్బరి చిప్పలు ఇవన్నీ సరే తీసేసి ముక్కలు చేసేసి ఇస్తే చేసుకుంటుంది. ఒక్కటే అనుకోండి బతికించి అలా పెట్టేసిద్దేమో అని చెప్పేసి ఇక ఆ పని ఇద్దరం అక్క చెల్లెలను చేసుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. సో ఇట్లా చేసుకుంటే టైమే తెలియలేదు. దాదాపు ఒక అరగంట 40 నిమిషాల్లో కూర్చున్నాం అంతే. మొత్తం అన్నీ మా చెల్లె అన్ని పెద్ద ముక్కలు చేసిస్తా ఉంటే నేను వాటిని చిన్న చిన్న ముక్కలు చేసేసాను అనమాట. అలసట తెలియకుండానే హాయిగా పనులు చేసేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చెప్పాము కదా లంచ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చామని. సో వెళ్ళిన పని కూడా ఫినిష్ చేసేసుకొని వచ్చే దారిలో మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఈసారి ఉదయం అయితే రాలేదు మాతోటి తను. సో మధ్యాహ్నం వచ్చే పనికి తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే ఎప్పుడూ రాలేదండి ఇప్పటివరకు. నేనేమి స్టేట్ దాటి వెళ్ళే అవకాశము, ఏరోప్లేన్ ఎక్కే అవకాశం నాకైతే రాలేదు. సో తనకి మా మరిది చూపిస్తాను అలా ఎలా ఉంటుంది ఏంటి అంతా చూపిద్దాం అని చెప్పేసి అంటే ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. ఏదో రైల్వే స్టేషన్లో ఉన్నంత బిజీగా ఉన్నారు ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం అండి రావడం, ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి అయితే రాలేదు. చాలా క్లీన్గా నీట్గా బాగుంది. సో వచ్చి మా డాడీ కూడా కాఫీగా టీ తాగుతారని ఇప్పిస్తే 100 రూపీస్ అంట. బయట జస్ట్ 20 రూపీస్లోనో 10 రూపీస్లోనో వచ్చే ఛాయ్ 100 రూపాయలు పెట్టి ఇప్పించాము. అయినా ఎప్పుడో ఒకసారే కదా, సరే తాగలే డాడీ అని చెప్తే తాగారు. ఇంకా తాగిన తర్వాత కాసేపు వ్యూ చూసుకొని చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికే సాయంత్రం అయిపోవడం వల్ల అంత క్లియర్గా రాలేదు. సో పైనుంచి వ్యూ అదంతా చూసి కాసేపు టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇది ఇవాళ సింపుల్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం
మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మీతోటి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.